మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి తలుపు తడితే అనే మాట చాలా ప్రసిద్ధం. ఇది కేవలం ఒక సామెత మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, శాస్త్రీయ భావనల సమ్మేళనం కూడా. 1. సాధారణ అర్థం. లక్ష్మీదేవి అనగానే మనకు సంపద, ఐశ్వర్యం, శుభం గుర్తుకొస్తాయి. లక్ష్మీ తలుపు తడితే అంటే ఆ ఇంట్లో శుభం సంభవించబోతుంది, ధనం, ఐశ్వర్యం, శాంతి వస్తాయి, ఇంటికి మంచి అదృష్టం చేరబోతుంది అన్న సంకేతంగా భావిస్తారు. అంటే ఒక మంచి వార్త, అవకాశాలు లేదా అభివృద్ధికి మార్గం తలుపు తడుతున్నట్టే అని అర్థం. 2. ఆధ్యాత్మిక దృష్టిలో లక్ష్మీదేవి అనేది కేవలం ధనం మాత్రమే కాదు, ధర్మంతో కూడిన ధనం. ఆమె తలుపు తడితే అనగా ఆ ఇంట్లో పుణ్యకార్యాలు, సత్సంగతులు, సద్గుణాలు పెరిగినట్లే. దేవి ఆశీస్సులు పొందిన ఇంట్లో స్వయంగా ఐశ్వర్యం నిలుస్తుంది. ఆధ్యాత్మికంగా ఇది మన కర్మ ఫలితం. పుణ్యఫలం వలన లక్ష్మీదేవి తలుపు తడుతుంది అని అంటారు. 3. పురాణాల్లో సూచన. పద్మపురాణం, లక్ష్మీ కటాక్షం కథల్లో లక్ష్మీదేవి ఎప్పుడూ చంచల లక్ష్మి అని వర్ణించబడింది. ఆమె ఒక చోట ఎక్కువ కాలం నిలవదు. కాబట్టి ఆమె తలుపు తడితే అంటే ఆశీర్వాదం పొందే అవకాశం వచ్చింది. దానిని నిలబెట్టుకోవడానికి ధర్మం, దానం, శ్రద్ధ, వినయం అవసరం. విష్ణుమూర్తి వద్ద ఉండే శక్తి అయిన లక్ష్మి, ఆమె ఆశీర్వాదం లేనిదే భగవంతుడే కనిపించరని పురాణాలు చెబుతాయి. 4. జనజీవనంలో అర్థం. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా శుభవార్త చెప్పడానికి వచ్చినప్పుడు లక్ష్మీ తలుపు తట్టింది అని అంటారు. కొత్త వ్యాపారం మొదలవ్వడం, బంధువుల నుంచి మంచి సమాచారం రావడం, కొత్త పనిలో విజయావకాశం లభించడం, ఇంట్లో పుట్టిన పండుగ వాతావరణం ఇవన్నీ లక్ష్మీ తలుపు తడినట్లే భావిస్తారు. 5. ప్రతీకాత్మక అర్థం. మన జీవనంలో వచ్చే అవకాశాలు లక్ష్మీ తలుపు తడినట్లే. ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని పట్టుకోకపోతే లక్ష్మీ తిరిగి వెళ్ళిపోతుంది అన్నట్టే. అంటే మనం అవకాశాలను గుర్తించి వినియోగించుకోవాలి. 6. విజ్ఞానపరమైన కోణం. తలుపు తడితే అంటే కొత్తదనం, కొత్త ప్రారంభం, కొత్త మార్గం మన జీవితంలో ప్రవేశించడం. ఇది సైకాలజీ దృష్టిలో పాజిటివ్ థింకింగ్కి సంకేతం. మనం ఏదైనా శుభంగా భావిస్తే అది మనలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది. దాంతో మన క్రియలు సక్సెస్ అవుతాయి. ఇది లక్ష్మీదేవి అనుగ్రహంగా మనం అర్థం చేసుకుంటాము. మొత్తానికి లక్ష్మీదేవి తలుపు తడితే అనేది కేవలం ఐశ్వర్యం రావడం మాత్రమే కాదు. అది ఒక సంకేతం. శుభఫలితాలు, మంచి అవకాశాలు, ధర్మపరమైన జీవన విధానం, సత్ప్రవర్తన వల్ల లభించే ఫలితాలు, అదృష్టం, ఆనందం, సమృద్ధి ఇవన్నీ ఆ ఇంట్లోకి రాబోతున్నాయి అన్న సంకేతం. మీకు కావాలా నేను లక్ష్మీ తలుపు తడితే వచ్చిన శుభసూచనలు, లక్షణాలు కూడా వివరంగా చెప్తానా?